కుచిసాకే ఓనా. జపాన్లో ఈ పేరు తీసుకోవడానికి ఇప్పటికి కూడా ఇట్లా వణికిపోతారు. నేను ఈ టాపిక్ పైన రీసెర్చ్ చేస్తుంటే ఆ దయ్యం మొహం చూసి అస్సలు మర్చిపోలేకున్నాను. సో ఎవరైనా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు, ఈ స్టోరీ వాళ్ళకి ఒక నైట్ మేర్లా మారబోతుంది. అందుకే ముందుగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త. మీకు అయినా పర్లేదంటే చూడండి. ఇంతలా ఎందుకంటున్నానంటే మన ఇండియాలో చంద్రముఖి, అరుంధతి ఇలాంటి పెద్ద పెద్ద హారర్ మూవీస్ ఎంత ఫేమస్ అయినాయి. ఆ పేర్లు వింటేనే కొంతమందికి ఇప్పటికి కూడా భయం వేస్తుంది. సో అలాంటి ఒక రియల్ హారర్ స్టోరీ జపాన్ లో జరిగింది, ఇలా హాంట్ చేసిందంటే వాళ్ళు ఇంకెంత భయపడి ఉండాలి. మీరు చెప్తే నమ్మరు. జపాన్ లో కుచిసాకే ఓనా అని ఎవరితో అయినా చెప్పినాను అనుకోండి, పిల్లల నుంచి పెద్దల వరకు భయపడిపోతారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కువ భయం వాళ్ళకి. ముందు ముందు కథ వింటూ వింటూ మీకు అర్థమవుతుంది ఎందుకంటే తను అలా మాడడం వెనకాల స్టోరీ చాలా ఘోరంగా ఉంది. ఆ స్టోరీ ఏంటో క్లియర్గా చెప్తాను. సో 10 minutes హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. 1970లో జరిగిన సంఘటన ఇది. జపాన్ బాగా అభివృద్ధి చెందుతున్న సమయం. ఈ సమయంలో జనాలు దయ్యాలు, భూతాలు అనే విషయాన్ని మెల్లంగా మర్చిపోయే సమయంలో ఇలాంటి ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటనల వలన జనాలకి భయం పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఆ దయ్యం ఇంకెవరో కాదు, కుచిసాకే ఓనా, ఏ రియల్ అర్బన్ లెజెండ్ యొక్క కథ. ఎగ్జాక్ట్ గా 1970లో జపాన్ మొత్తం ఈ దయ్యం వల్ల భయానికి గురి అయింది. ఆఖరికి ఆ దయ్యం వల్ల పిల్లల్ని పేరెంట్స్ రోడ్ల మీద వదిలేకే భయపడుతున్నారు. లైక్ స్కూల్స్ పంపించేవాళ్ళు కాదు, ట్యూషన్స్ పంపించేవాళ్ళు కాదు, అసలు పిల్లల్ని ఆడుకునే కూడా ఇట్లా బయట పంపించేవాళ్ళు కాదు. ఆ దయ్యం అంతలా భయపెట్టింది. ఎందుకంటే కుచిసాకే ఓనా రాత్రి అయితే చాలు రోడ్లలో తిరిగేదంట. తను చూడటానికి ఎలా ఉంటుందంటే ముఖానికి మాస్క్ వేసుకొని, అందమైన కళ్ళు వేసుకొని ఉంటుంది. ఆమె మాస్క్ వేసుకుంది కాబట్టి అర్ధం మొహం తనది కనబడదు. రోడ్లలో వెళ్లే అబ్బాయిలను, పిల్లలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను అందంగా ఉన్నానా అని అడిగేది. వినడానికి చాలా సింపుల్ ప్రశ్న లాగే ఉంది. ముందరున్న వ్యక్తి తన అందమైన కళ్ళను చూసి ప్రతి ఒక్కరూ అవును అనే చెప్పేవాళ్ళు. అందంగా ఉన్నావు అని అన్న వెంటనే తను తన మాస్క్ ని తీసేసేది. అప్పుడు కనబడుతుంది కుచిసాకే ఓనా యొక్క పెదాలు ఇలా ఇక్కడ నుంచి ఇలా కోసి, ఇక్కడ నుంచి ఇలా కోసేసి ఉంటారు. చూడటానికి సేమ్ ఇలా షార్ప్ నైఫ్ తీసుకొని ఇలా కోసినట్టు ఉంటుంది. ఆ దయ్యం తన మాస్క్ తీసేసి మొహాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడిగేది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు భయపడిపోయేవాళ్ళు. ఎవరైనా అది చూసిన తర్వాత కూడా అవును అని జవాబు ఇచ్చినారనుకోండి, లోపల నుంచి ఒక కత్తి తీసుకొని అతని జుట్టు పట్టుకొని అతని మూతి కూడా ఆమెలా చేసేసేది. సేమ్ తనకెట్లుందో అట్లా. చాలా రక్తం కారడం వల్ల అతను చనిపోయేవాడు. ఒకవేళ ఆ వ్యక్తి నో అని జవాబిస్తే, అంటే నువ్వు అందంగా లేవు అని చెప్తే, వెంటనే అదే కత్తి తీసి పొడిచి చంపేసేది. అంటే చావడం కన్ఫర్మ్, కానీ ఎస్ అంటే మూతి కోసి చంపుతుంది, నో అంటే పొడిచి చంపుతుంది. అసలు కుచిసాకే ఓనా ఇంత ఘోరంగా ఎందుకు మారిందో మీకు తెలిస్తే మీరు నిజంగా షాక్ కి గురవుతారు. సో అసలు కుచిసాకే ఓనా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ద్వేషాన్ని పెంచుకునే అవసరం ఏమొచ్చింది తెలుసుకుందాం. రైట్, అక్కడ పెద్దలు చెప్పే ప్రకారంగా కుచిసాకే ఓనా ఒక అందమైన అమ్మాయి. తనకేందంటే నేను అందంగా ఉన్నాను అనే ఒక గర్వం. కుచిసాకే ఓనాకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. తన హస్బెండ్ వచ్చేసి ఒక మార్షియల్ ఆర్టిస్ట్. సో జపాన్ లో మార్షియల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే చాలా కామన్.
సో ఈ హస్బెండ్ పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కుంఫు కరాటే నేర్పించేవారు. ఆయనకి కుచిసాకి ఓనా తన వైఫ్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు హస్బెండ్ మార్కెట్ కి బయటికి వెళ్తాడు. హస్బెండ్ మార్కెట్ వెళ్ళిన తర్వాత కొంతమంది రౌడీస్ అతను ఒక్కడే ఉన్నాడని ఒక 10 మంది వచ్చి హస్బెండ్ ని భయంకరంగా కొట్టినారు. ఎంతలా కొట్టినారంటే అతను మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి చాలా ఫైట్ చేశాడు. కానీ 10 మంది ఒకేసారి రావడం వల్ల అతను తట్టుకోలేకపోయాడు. అలా తన హస్బెండ్ ని కాలు చేతులు ఇరుకొట్టేసి మార్కెట్ లోనే పడేశారు. పడేసిన తర్వాత ఇక్కడేమో కుచిసాకే ఓనాకి ఇంట్లో ఉంది కదా, ఏం తెలియదు అనమాట. సో తనేమో రోజుల కింద రోజులు వెయిట్ చేస్తూనే ఉంది. అక్కడేమో వాళ్ళ హస్బెండ్ అన్కాన్షియస్ అయిపోయినారనేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వారాల తర్వాత తన హస్బెండ్ రీకవర్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన వైఫ్ కుచిసాకే ఓనా ఇంకెవరితోనో రిలేషన్లో ఉంది. ఇంక మీరు అర్థం చేసుకోండి. ఆ సిచ్యువేషన్లో చూసి హస్బెండ్కి కోపం తట్టుకోలేక పక్కనున్న కత్తి తీసుకొని ఆ వ్యక్తిని చంపేస్తాడు. కుచిసాకి ఉన్న తలకాయ పట్టుకొని నీకు అందం నీ పొగరు కదా అనేసి నోరుని ఇక్కడి నుంచి ఇక్కడికి చీల్చేస్తాడు ఆ కత్తితో. కుచిసాకి ఉన్న మాట్లాడలేక అరవలేక ఆ పెయిన్ తో చనిపోతుంది. అప్పటి నుంచి తన ఆత్మ అర్థం కోసుకున్న నోరుతో ఆ స్ట్రీట్స్ లోనే తిరుగుతుందంట. తనకి కనబడిన ప్రతి ఒక్క అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను అందంగా ఉన్నానా అని అడిగేది. ముందరున్న అతను లేదు అంటే వెంటనే కడుపులో పొడిచి చంపేస్తుంది. అవును అంటే తన మూతిని ఆ మాస్క్ తీసి ఆ మూతిని చూపించి భయపెట్టి మరి ముందరున్న వ్యక్తికి సేమ్ తన మూతి ఎలా ఉందో అలా చీల్చేసేది. Someone help me, please. God. ఆ పెయిన్కి ఆ వ్యక్తి తనలాడుతుంటే ఆ కుచిసాకి ఓనాకి తృప్తి అన్నమాట, ఆనందం. సో అలా ముందర వ్యక్తి నొప్పికి చనిపోయేవాడు. ఈ దయ్యంకేమో అది చూసి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకే స్టార్టింగ్ లో చెప్పినాను కుచిసాకి ఓనా అంటే జపాన్ లో ఎందుకు అంత భయం అని. సో మిమ్మల్ని ఎవరైనా మాస్క్ వేసుకున్న అమ్మాయి మీ దగ్గరకు వచ్చి నేను అందంగా ఉన్నానా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింటుంది. అండ్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ మీకు చెప్పనవసరం లేదు, మీరు చేస్తారు ఖచ్చితంగా. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే స్పాటిఫైలో నేను ఇప్పుడు చెప్పిన స్టోరీస్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మీరు అనుకుంటే ఎక్కడైనా జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు వినొచ్చు అనమాట, జస్ట్ లైక్ ఆడియో. మీరు అక్కడ అమర్ రఘు అని టైప్ చేయొచ్చు, లేకుంటే థ్రిల్లింగ్ స్టోరీస్ విత్ అమర్ రఘు అని కూడా టైప్ చేయొచ్చు, అక్కడ వస్తుంది. లేకుంటే ఇక్కడ ఫోటో పెట్టింటాను, అది చూసి మీరు అక్కడ టైప్ చేసుకోండి. క్లియర్గా స్పాటిఫైలో మన ఆడియో అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా అంటే మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే నాకు లైఫ్ లాంగ్ మీ సపోర్ట్ అనేది కావాలి. అండ్ గైస్, మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.